స్థానిక కోటమిట్ట యూసఫ్ పియా మసీద్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం ఐక్య వేదిక సభ్యులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ సమీ హుసేని మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని, జాయింట్ పార్లమెంట్ కమిటీ రిపోర్ట్ ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి రాజ్యసభలో ఆమోదించడం దురదృష్టకరమని, జేపీసీ ప్రతిపాదనలోని 44 ప్రతిపాదనలలో ఒక్కటి కూడా ఆమోదించకపోవడం దురుద్దేశంతో కూడుకున్నదని అన్నారు. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో వక్ఫ్ బోర్డుని బైతుల్ మాల్ అంటారు. బైతుల్ మాల్ అంటే అల్లా కోసం, అల్లాకు సంబంధించిన సంస్థలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వక్ఫ్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ, అల్లా సుబ్హానహు తఆలా మార్గంలో ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్ళాలని ఇచ్చిన ప్రాపర్టీస్ అయ్యి. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఏ ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు. కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి చెందిన వాట్సాప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత వక్ఫ్ బోర్డుకు 9,70,000 ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు. ఖచ్చితంగా 9,70,000 ఎకరాల భూములు భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు ఉన్నాయన్నమాట వాస్తవం. దాన్ని మేము కాదంటం లేదు. ఆ భూముల్లో నుంచి 90% మా కులానికి చెందిన, మా ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది ముతవల్లీలు, కొంతమంది ఎవరైతే ఆ సంస్థలకు చెందిన అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, వక్ఫ్ బోర్డు అధికారులు వీళ్ళందరూ కూడా అన్యాక్రాంతం చేసి సర్వనాశనం చేసేశారు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు కానీ ఆ రోజు ముస్లిం పేదోళ్ళకు కానీ ఇచ్చేసి ఉంటే, ఆ రోజు పేదలకు కానీ పనిచేసి ఉంటే ఈరోజు ముస్లిం సమాజంలో 180 మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవాళ్ళు కాదు. ఎంతోమంది యువకులు చదువుకొని ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసుకొని, ఇంజనీర్లు చేసుకొని, ఎంబీఏలు చదువుకొని ఉద్యోగాలు రాక మెకానిక్ షెడ్లలో చదువుకున్న నిరుద్యోగుల్లాగా రోజుకి 200 వస్తే చాలని చెప్పి కొన్ని లక్షల మంది ముస్లిం పిల్లకాయలు చదువుకొని కూలి పని చేసుకుంటున్నారు. 6-7 సంవత్సరాల వయసు వస్తే ఇతర ధర్మాల్లో ఉన్న సోదరులు వాళ్ళ బిడ్డలకు స్కూళ్ళకు తీసుకొని పోయి చదివిస్తారు. మా బిడ్డలకు కూడా చదివించుకోవాలని మాకుంటుంది. మా బిడ్డలకు కూడా మేము ఉన్నతమైన స్థానంలో పెట్టుకోవాలని ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులను మా దరిద్రులు కానీ కాపాడుకొని ఉంటే, మా ముస్లింలకు సంబంధించిన కాలేజీలు, యూనివర్సిటీలు కానీ ఉంటే మా బిడ్డలకు అక్కడ పోయి చదువుకునేవాళ్ళు. ఈరోజు ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులకు చూసి మేము నేర్చుకోవాలా? ఏ విధంగా మీకు రాజులు, ఆ తర్వాత ధనికులు మీ దేవస్థానాలకు మాన్యాలు, భూములు ఇచ్చినారో అదేవిధంగా వక్ఫ్ బోర్డుకి కూడా మాలో ఉన్న ధనికులు, మాలో ఉన్న రాజులు ఆ రోజులు ఇచ్చిన భూములు. అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో కానివ్వండి, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన అత్యున్నతమైన న్యాయస్థానం కూడా చెప్పింది ఏంటంటే, స్వాతంత్రం 1947 తర్వాత ఏ సంస్థలకు చెందిన భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయో అవి ఆ సమస్యలకు చెందిన భూములే, వాటి మీద ఎవరు కేసులు కానీ పెండింగ్లు కానీ వేయడానికి లేదు అని చెప్పి భారత రాజ్యాంగము, భారత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం డిక్లరేషన్ ఇచ్చి ఉన్నా కానీ ఆ భూములను నోట్లో వేసుకోవడానికి, ముస్లిం సమాజం ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి, మసీదులను పగలగొట్టకుండా మసీదులు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు చంద్రబాబు నాయుడు ప్రవక్త కాలేడు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవక్త కాలేడు, లేదా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ నాయకుడు మీకు ప్రవక్త కాలేడు. కానీ మీ నాయకులకు ఎవరైనా ఏదైనా చెప్తే అన్నాలు, భార్య బిడ్డలను వదిలేసి ఉదయం 6 గంటల నుంచి రోడ్ల మీద నిద్రపోయి ఉంటారు. అల్లాకు సంబంధించిన ఆస్తి మీరు చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా కల్మా చదివిన వ్యక్తి వెళ్ళాల్సింది అదే ఖబరస్థాన్కి. ఆ ఖబరస్థానాన్ని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు, సంపాదించిన వాడిని కానీ పేదోడిని కానీ, ఏం భాయ్ ఎలాగున్నామంటే నాకేముందయా లక్షణంగా ఉన్నాను, చివరిలో మాకు మిగిలేది 6 అడుగుల భూమి అని. ఈరోజు
చచ్చిపోయిన తర్వాత మాకు తీసుకొని పోయి ఖననం చేయడానికి ఆ 6 అడుగుల భూమి లేదు, ఆ భూమి రాదు. మేము కానీ ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని కానీ ఆపకపోతే రేపు ముస్లింలు చచ్చిపోతే వాళ్లను తీసుకొని పోయి ఖబర్స్థాన్లలో ఖననం చేయడానికి ఖబర్స్థాన్ భూములు ఉండవు, పురాతనమైన మస్జిద్లు ఉండవు. ముస్లిం సోదరులారా, మీరందరూ కూడా చెవులు విప్పి వినండి. ఈ చట్టం కానీ వస్తే బీజేపీ చేస్తున్న కుట్రలో మొదటి భాగం ఏంటంటే మా ఖబర్స్థాన్ల భూముల్ని ఆక్రమించేస్తారు. ఆక్రమించేసిన తర్వాత రేపు ఎవరైనా మీరు కానీ మేము కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చచ్చిపోయినా కానీ ఖబర్స్థాన్లో కాకుండా మమ్మల్ని పండబెట్టి పేడ ముఖం మీద పెట్టి మమ్మల్ని తగలబెట్టేసి మా కుటుంబ సభ్యులకు అంత మట్టి ఇస్తారు. ఇళ్లలో ఏ విధంగా మేము పూల తొట్టులు పెట్టుకొని ఉంటామో ఆ విధంగా ఒక పూల తొట్టిలో ఆ బూడిదతో చిన్న సమాధి చేసుకొని రాబోయే తరాలకి చెప్పడానికి పనికొస్తుంది, ఇది మీ తాతది, ఇది మీ ముత్తాతది, మీ అవ్వది, ఇది మీ చిన్నమ్మది అని చెప్పి. కళ్ళు తెరవండి. ఈ భారతదేశంలో వక్ఫ్కి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరి అబ్బా జాగీర్ కాదు, అది ఎవరి చిన్న అయినా సొత్తు కాదు, అది ఎవరి అమ్మ పసుపు కుంకుమలో ఇలేదు. ముస్లిం దర్గాలకు, మసీద్లకు, ఈద్గాలకు, ఆషుర్ ఖానాలకు చెందిన ఈ భూమిని అన్యాక్రాంతం చేస్తామని చూస్తే ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ అమిత్ షా. భారతదేశంలో ఉన్న ముస్లింలు మీరు ఏమనుకుంటున్నారో నిగురు కప్పిన నిప్పులాగున్నాము. దానిపైన ఉన్న నిగురుని కానీ తీస్తే మాలో ఐక్యమత్యం కానీ వచ్చేస్తే 2029లో బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విజనరీ. మీరు గతంలో బీజేపీ పార్టీతో మీరు ఫ్రెండ్షిప్ చేశారు, చాలాసార్లు ప్రేమించుకున్నారు, విడాకులు తీసుకున్నారు, ప్రేమించుకున్నారు, విడాకులు తీసుకున్నారు. బీజేపీ పార్టీకి ఎప్పుడు ఎక్కడ చెప్పుతో కొట్టాలో మీకు బాగా తెలుసు. మీరు అనుకుంటున్నారేమో బీజేపీ పార్టీ మీ మీద ప్రేమ ఉందని చెప్పి. గతంలో మీరే చెప్పారు అమరావతి రాజధాని కోసం నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తే అతను ఒక చెంబు నీళ్లు పిడికలు మట్టి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు, మా రాజధాని కోసం ఏమి ఇవ్వలేదని. ఈరోజు మీరు నిధుల కోసం, ఈరోజు మీరు డబ్బుల కోసం, ఈరోజు మీరు అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం నరేంద్ర మోడీకి బెండై ఉన్నానని మీరు చెప్తున్నారు. ఈరోజు మేమందరం కూడా మా ముస్లిం సమాజం తరఫున ఒక నినాదం ఇస్తున్నాం. ఈ నినాదాన్ని మా మిగతా ముస్లిం సోదరులు ఒప్పుకుంటారో లేదో అదైతే నాకు తెలియదు, కానీ మనం ఇచ్చిన నినాదాన్ని ఖచ్చితంగా 180% మంది మాకు ఫాలో అవుతారని ఒక నమ్మకంతో మేమందరం కూడా ఈరోజు నెల్లూరు సింహపురి గడ్డపై నుంచి ఒక డిక్లరేషన్ మీకు ఇస్తున్నాం. మీరు కేవలం నిధుల కోసం, సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆలోచనతో బీజేపీ పార్టీతో మీరు లాలూచి పడుతుంటే ఏ ఒక్క ముస్లిం సోదరుడికి మీరిచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దని మేము చెప్తున్నాం. అవసరం లేదు. మీరిచ్చే రంజాన్ తోఫా వద్దు, ఇమాం మౌజాలకు ఇచ్చే డబ్బులు వద్దు. 10 సంవత్సరాల ముందర ఇమాం మౌజాలకు మేమే డబ్బులు ఇచ్చుకునే వాళ్ళం. ఈరోజు మీరు ఇమాం మౌజాలకు ఇస్తున్న డబ్బులు కూడా ఎన్ని మసీద్లు ఉంటే అన్ని మసీద్లకు ఇవ్వటం లేదు. 100 మసీద్లు ఉంటే మీరు 10 మసీద్లకు ఇచ్చి సంఖ్యలు కొట్టుకుంటున్నారు. మాకు ఏ సంక్షేమ పథకం వద్దు. మీకు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరూ కూడా 1 కోటి మంది ముస్లింలు ఉన్నారు. మేమందరం కూడా తలా 100 రూపాయలు ఇచ్చినా కానీ 100 కోట్లు మీకు వస్తాయి. మీ రాజధాని నిర్మాణం కోసం అవసరం పడితే ప్రతి ముస్లిం సోదరుడు మీ ఖజానాకు 100 రూపాయల లెక్కన మేము ఇస్తాం. కానీ మా షరతు ఒకటే, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో మీరు మద్దతు ఉపసంహరించుకొని బీజేపీ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి. ఇంకొకటి చెప్తున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ఉన్న రాష్ట్రాల్లో మద్దతు ఇస్తామని చెప్పి పోయిన బీజేపీ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిన రాష్ట్రాలు 7 ఉన్నాయి. మహారాష్ట్రలో ఏం చేశారు, మిజోరాం, సిక్కింలో ఏం చేశారు, అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఊరికే పెద్ద మెజార్టీ ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలను ఫిరాయించి ఆ రాష్ట్రాలను నాశనం చేశారు. మీరు అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు మీ మీద ప్రేమతో మిమ్మల్ని రక్షించడానికి మీకు మద్దతు ఇచ్చారని. ఏం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కన్ను వేసి ఉన్నారు. ఖచ్చితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల మీ ప్రభుత్వాన్ని కూడా మీ ఎమ్మెల్యేలను కొనుక్కొనేవు, భయపెట్టావు, బ్లాక్మెయిల్ చేసావు, మిమ్మల్ని కూలదోసి వాళ్ళు ఆ కుర్చీ మీద కూర్చునే ప్రయత్నం జరుగుతుందన్న సంగతి మీకు కూడా తెలుసు. కానీ మీరు ఎప్పుడో కూలగొట్టిన తర్వాత రోడ్డు మీద వచ్చే బదులు ఇప్పుడే మీరు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి మూలలు కూర్చోబెట్టండి. మీరు ఎన్నికల్లో గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్లకు బీజేపీకి మద్దతు ఇచ్చారనే ఒకే ఒక కారణం చేత ఈరోజు మీకు ఇన్ని సీట్లు అధికారంలో రావడానికి ఉపయోగపడినాయి. ఎందుకంటే 75 నుంచి 100 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ముస్లిం ఓటర్లకు ఉంది. అటువంటి శక్తి ఉన్న ముస్లిం సోదరులకు మీరు దూరం చేసుకుంటున్నారు. మీ ఆలోచన ఏంది? మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని. ఒక డాక్టర్ వాళ్ళ కొడుకును కూడా డాక్టర్ చేయాలనుకుంటాడు. ఒక యాక్టర్ వాళ్ళ కొడుకును కూడా యాక్టర్ చేయాలనుకుంటాడు. ఒక నాయకుడు వాళ్ళ కొడుకును కూడా నాయకుడు చేయాలనుకుంటారు. నాకు అనిపిస్తుంది మీకున్న ఒకే ఒక కొడుకు, అతని రాజకీయ భవిష్యత్తును మీరెందుకు సర్వనాశనం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఒక మెజారిటీ కమ్యూనిటీ ఒకే విధంగా ఒక్కసారి ముస్లింలు అనుకుంటే ఫలానా పార్టీకి ఓటు వేయాలని 1,00,000 కోట్లు పెట్టినా కానీ ముస్లింల మనసును మార్చలేరు. ఆ పార్టీకి ఓటు వేస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఏదైతే ఆలోచన మీకుందో ఆ ఆలోచన సజీవంగా ఉండాలంటే మీరు బీజేపీతో మద్దతును ఉపసంహరించుకోవాలా. అలాగ చెయ్యకపోతే ఏదైతే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలనే కళ మీకుందో ఆ కళలాగానే మిగిలిపోద్ది. మీ కొడుకు భవిష్యత్తు మీకు కావాలన్నా, మీ విజన్ ముందుకు వెళ్ళాలన్నా మీరు మైనార్టీలకు, ముస్లింలకు అండగా ఉండండి. మీరు ప్రతి మీటింగ్లో, ప్రతి బహిరంగ సభలో మీరు చెప్పారు ముస్లింలకు మేము అండగా ఉంటాము, మేము బీజేపీతో కలిసి ఉన్నా కానీ బీజేపీ వాళ్లకు ముస్లిం వ్యతిరేక చట్టాలు ఎక్కడ సపోర్ట్ చేయమని మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి. ఆ విధంగా చేయకపోతే మటుకు 2029 ఎక్కువ రోజులు లేదు. 2029 ఎక్కువ రోజులు లేదు. 2029 మాటల్లో వచ్చేస్తుంది ఆ రోజు. ఇప్పుడు మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఉన్నాయని చెప్పి. ఆ విధంగా మీరు బీజేపీ సంఖ నాకుతూ బీజేపీ ఒళ్ళో కూర్చొని బీజేపీకి ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతుంటే మళ్ళీ ఎలక్షన్లలో వాళ్ళకైనా 11 వచ్చినాయి, మీకు 0.5 అంటే 5 సీట్లు వస్తాయని గుర్తుపెట్టుకోండి. 0.5 చేసేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇక్కడ కేవలం ముస్లింలు పోరాటం చేస్తున్నారని మీరు అనుకోబాకండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న కొన్ని లక్షల కోట్ల మంది హిందూ సెక్యులర్ సోదరులు మాకు అండగున్నారు. ఉద్యోగాలు ఇవ్వటం లేదు, తినడానికి తిండి లేదు, దేశం అభివృద్ధి కాలేదు, ఆడవాళ్లకు బట్టలు ఇప్పి కొడుతున్నారు, తిరునాళ్ళలో మనుషులు చచ్చిపోతున్నారు, రేపులు చేసేస్తున్నారు, డాక్టర్లకు రక్షణ లేదు, విద్యార్థులకు రక్షణ లేదు, గోవుకున్న రక్షణ మహిళలకు లేకుండా దేశం నాశనం అయిపోతుంటే వాటిపై నుంచి యువతరాన్ని మళ్లించడానికి, దేశ ప్రజలను కొల్లగొట్టడానికి బీజేపీ వాళ్ళు ఆడుతున్న 0.5 హొజ్జ బూటకపు డ్రామాల్లో వక్ఫ్ సవరణ బిల్లు అనేది ఒకటి. వక్ఫ్ సవరణ బిల్లు మీరు కాదు కదా, మీ తాత ముత్తాతలు అనుకున్నా కానీ, బీజేపీ వాళ్ళ తాత ముత్తాతలు అనుకున్నా కానీ మార్చడానికి వీలు కాదు. ఎందుకంటే మీరు అక్కడ చట్టాలు చేసుకున్నా కానీ సుప్రీంకోర్టు ఒకటి మిగిలి ఉంటుంది, ప్రజా ఉద్యమాలు మిగిలి ఉంటాయి. మీరు తోక ముడుచుకొని వెళ్లాల్సిందే. ఈ బిల్లు చంద్రబాబు నాయుడు గారు అమలు అయ్యేది కళ, అమలు చేయలేరు. జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తారు. జనాలు పోరాటం చేసి సాధించుకునే ఈ బిల్లుకి నేను కూడా మద్దతు ఇస్తున్నానంటే ముస్లిం గుండెల్లో ఒక చరిత్రకారుల్లాగా మీరు మిగిలిపోతారు. అలా కాకుండా బీజేపీ వాళ్ళ ఒళ్ళోనే నేను కూర్చుంటానంటే మటుకు చరిత్రలో చరిత్రహీనులాగా మిగిలిపోతారని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.